హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హారిక. వెల్కమ్ టు హారిక లాగ్స్. ఈరోజు స్పెషల్ వచ్చేసి చాలామందికి ఇష్టమైన స్వీట్ రస్మలై. ఇంట్లోనే చాలా ఈజీగా సాఫ్ట్ అండ్ స్పాంజీగా వచ్చిన రస్మలైలు ఎలా చేయాలో చూసేద్దామా? ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా 1 లీటర్ గేదె పాలు అనేవి తీసుకోండి. బఫెలో మిల్క్ అయితేనే దీనికి సాఫ్ట్గా వస్తాయన్నమాట మలైల్స్ అన్నవి. తర్వాత బాగా హీట్ అయ్యాక పక్కనే ఉంచుకున్న లెమన్ వాటర్ కలిపి అందులో పాలు విరిగేటట్లు కలపండి. ఇక్కడ వాటర్ అన్నది కంప్లీట్గా సపరేట్ అయిపోయాక మీ దగ్గర ఏమైనా తెల్లని క్లాత్ ఉంటే ఆ క్లాత్లో మొత్తం వడకట్టేసుకోండి. వడకట్టుకున్న తర్వాత అందులోకి కూల్ వాటర్ అన్నది వేసేయండి. సో దట్ అందులో లెమన్ పులుపు అన్నది ఏది తగలకుండా ఉంటుంది అనమాట. తర్వాత బాగా స్క్వీజ్ చేయండి అనమాట, అందులో వాటర్ ఏం లేకుండా ఉండేటట్లు. తర్వాత అదొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మెదపండి. ఎంత సాఫ్ట్గా చేస్తే అంత బాగా మలైలు వస్తాయని గుర్తుపెట్టుకోండి. బాగా రౌండ్స్ చేశాక చేతికి లైట్గా గీ అప్లై చేసుకొని రౌండ్ బాల్స్ కింద చేయండి అనమాట, వీడియోలో చూపిస్తున్నట్టుగా. మలైస్ అన్నవి క్రాక్స్ వచ్చాయంటేనే పర్ఫెక్ట్గా వచ్చినట్టు అర్థం. కంగారు పడకండి క్రాక్స్ వచ్చాయని. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఉంటే సరిపోద్ది. చూసారా, మలైస్ అన్నీ రెడీ అయిపోయాయి. తర్వాత 1.5 కప్ షుగర్ తీసుకోండి. అందులోకే 3 కప్స్ అన్నది వాటర్ వేసుకోండి. డబల్ వాటర్ వేసుకోవాలన్నమాట. అది బాగా బాయిల్ అయ్యాక అందులోకే పక్కన పెట్టుకున్న మలైస్ అన్నీ ఉంటాయి కదా, ఆ మలైస్ అన్నీ వేయండి. సో దట్ అవి బాయిల్ అవుతాయి అన్నమాట, వాటర్లో డ్యాన్సింగ్ వేస్తూ. దాని మీద మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అన్నది ఉంచుకోండి. 10 మినిట్స్ తర్వాత తీసి మలైస్ అన్నవి ఇంకో సైడ్ కూడా తిప్పండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా తిప్పాలి మలైస్ అన్నవి, లేకపోతే బ్రేక్ అయిపోతాయి అన్నమాట. 10 మినిట్స్ ఇంకో సైడ్ కూడా బాయిల్ చేసుకోండి. చూస్తే మలైల్ సైజ్ అన్నవి ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. మనం వెంటనే అందులోకి చల్లటి వాటర్ వేసి పక్కన పెట్టేసుకోండి. ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1/2 లీటర్ బఫెలో మిల్క్ అన్నది వేయండి. తర్వాత ఒక పొంగు వచ్చాక సిమ్లో పెట్టేసి ఒక చిన్న కప్తో షుగర్ అన్నది వేయండి. చిన్న మంటలోనే అలాగ స్లోగా తిప్పండి. ఈ పాలు కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే ఈ పాలు అన్నవి 3/4 అయిపోవాలన్నమాట, వీడియోలో చూపిస్తున్నట్టుగా. తర్వాత అందులోకి కొద్దిగా కుంకుమ పువ్వు ఫుడ్ కలర్ వేసాను. మీకు కావాలంటే ఫుడ్ కలర్ స్కిప్ చేసుకోండి, కానీ బయట స్వీట్ షాప్స్లో అయితే ఫుడ్ కలర్ వేస్తారు. సో ఇలాగా పాలన్నీ బాగా చిక్కగా అవుతేనే బాగుంటుంది అనమాట. కొద్దిగా 3-4 ఇలాచీ వేసుకున్నాను, దంచిన ఇలాచీ. బాగా మరగనివ్వండి. ఈ పాలన్నవి 3/4 అయిపోయాక అందులోకి పక్కనే ఉంచుకున్న మలైస్ ఉంటాయి కదా, వాటర్ లేకుండా వాటర్ స్క్వీజ్ చేసి అందులో వేయండి అనమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ మలైస్ అన్నీ వాటర్ స్క్వీజ్ చేసి అన్నీ ఇందులోకి వేయండి. తర్వాత స్పూన్తో ఇటు అటు కలపండి. సో దట్ మలైస్ లోపల ఈ జ్యూస్ అంతా, ఈ మిల్క్ అంతా లోపలికి ఇంకుతుంది అనమాట. అప్పుడే జ్యూసీగా వస్తుంది అనమాట మలైస్ అన్నవి. తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత దీని మీద టాప్ చేసుకోవడానికి ముందుగానే గ్రేట్ చేసుకున్నా, నేను ఆల్మండ్స్ గ్రేట్ చేసుకున్నాను. ఆల్మండ్స్ గ్రేట్ చేసుకొని దాని మీద టాప్ చేశాను. తర్వాత కొద్దిగా పిస్తా కూడా వేసాను అనమాట. ఒక 1 అవర్ నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసాక ఇలా వచ్చాయన్నమాట రస్మలైస్. చాలా సాఫ్ట్ అండ్ స్పాంజీగా వచ్చాయన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఏ స్వీట్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.